అట్లాగైతే ఇది ఫ్యాక్టరీ వాళ్ళకి అంటే ఫ్యాక్టరీ వాళ్ళకి ఒకటి రియల్ రైతులకు ఒకటి ట్రాన్స్ఫార్మర్ వేరుగా ఉంటాయా? మాకు డబ్బులు కట్టుకోవట్లేదని మాట్లాడమని నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దానికి నేను అప్పుడు ఏం చెప్పానంటే, రెవెన్యూ వాళ్ళ దగ్గర ఇబ్బంది జరుగుతుంది కాబట్టి రెవెన్యూ వాళ్ళకి రైతులకు సంబంధం ఉండకూడదు. ఇప్పుడు మ్యాప్స్ వచ్చినాయి, ఫెసిలిటీస్ వాళ్ళందరి దగ్గర అప్పుడంటే జనం లేరు, ఇప్పుడు ఎఫ్డీ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మంది ఎండిఓ ఆఫీసులో కానీ వీళ్ళు కానీ పనిచేస్తున్నారు. కాబట్టి రైతులకు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చేయాల్సింది గూగుల్ మ్యాప్ లో చూసి ఏదైతే, ఎందుకంటే 70% రొయ్య చెరువులన్నీ కూడా డీకేలే ఉంటాయి, గవర్నమెంట్ భూములే ఉంటాయి, దాన్ని మార్చలేరు. కాబట్టి ఆ గవర్నమెంట్ లో గూగుల్ మ్యాప్ లో చూసి ఎవరైతే రైతున్నాడో ఆ మండలంలో వాళ్ళు, ఆ విలేజ్ లో వాళ్ళు, ఫిషరీస్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళు నోటిఫై చేసి వాళ్ళ పేర్లు రాసుకోవాలి. పేర్లు రాసుకున్న తర్వాత ఆ ఫిషరీస్ వాళ్ళు ఎప్పుడైతే చేస్తారో దానికి ఏమి లేకపోయినా రైతుల్ని గుర్తించి ఈ చెరువు పలానప్పుడు దాన్ని అఫిడవిట్ తీసుకొని 100 రూపాయల స్టాంప్ మీద ఎలక్ట్రిసిటీ వాళ్ళు అఫిడవిట్ తీసుకొని రైతుకి ఏమి కావాలో అది కట్టించుకొని రైతుకి కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు అడగడం జరిగింది. దానికి ఆ రోజు కమిషనర్ గారు ఓకే దీనికి బాగుంది మీరు ఇచ్చి తీసుకోండి అంటే నేను ఒక అఫిడవిట్ ఇచ్చాను, నేను ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నా. రెవెన్యూ వాళ్ళు అందరూ లేకుండా ఓన్లీ దాని మీద ఇచ్చా. కానీ నేను దీన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేయమని అడిగారు. అడిగినప్పుడు సరే మీరు అయింది కదా, మీ రైతులు వచ్చినప్పుడు చూద్దాం అన్నారు. అంటే రైతులు ఎవరు లేదు, నా పని నాకు అయిపోయింది, కానీ నేను ఎవరికి చెప్పాలి? ఒక యూనియన్ లేదు, మన జ్యోతిన వాళ్ళు లేరు, ఇట్లాంటి అది ఎట్లా ఇస్తారని అంటారు. కాబట్టి మనం డిమాండ్ కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరైతే, ఎందుకంటే పక్క రైతు దగ్గర కరెంటు తీసుకోవడం ఇటువంటి చాలా మంది ఇబ్బందులు ఉన్నాయి చెరువులు చేసిన వాళ్ళు. కాబట్టి ఫ్రీగా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి. అంతకుముందు గవర్నమెంట్ లో ఎట్లా ఇచ్చారట, ఫ్రీగా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి. ఈ రోజు రైతు ఎన్ని చెరువులు ఎన్ని ఎకరాలు సంబంధం లేకుండా రూపాయల కరెంట్ ఇవ్వాలి. అదే మనం ఇప్పుడు అడుగుతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, దాని మీద నేను ప్రకటించానని చెప్పి లోకేష్ గారు ముందు ప్రకటించారు, మనం ప్రకటించాను. కానీ 2 నెలల్లో ఎప్పుడో ప్రకటిస్తా ఉన్నారు. కానీ ఈ ఎలక్ట్రిసిటీలో మనకు 2-3 డిమాండ్లు ఉండి, ఈ ఇప్పుడు పెట్టేటటువంటి స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ ఫ్రీగా ఇవ్వాలి, కరెంటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. ఎందుకంటే చాలా డబ్బులు కడుతున్నాం మనమేం వర్క్ ఇవ్వట్ల, వాళ్ళు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి, ట్రాన్స్ఫార్మర్ ఫ్రీగా ఇవ్వాలి. ఇవన్నీ కూడా మన డిమాండ్. రేపు అప్సరా చైర్మన్ వీళ్ళతో కలెక్టర్ గారితో మీటింగ్ జరిగినప్పుడు మా సమస్యలు ఇవ్వండి, ఇవి ఎట్లా తెలుస్తారని చెప్పి పెట్టడం జరుగుతుంది. ఇక సీడ్ వాళ్ళని కూడా, సీడ్ హ్యాచరీ వాళ్ళని పిలిచి మీకు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క తీసుకోవాల్సిందేను, లోపల సీసీ కెమెరాలు పెట్టాలి, బయట వచ్చేసరికి డిస్ప్లే పెట్టాలి, మాకు ఆ ట్యాంక్ లో సీడ్ వస్తుందని. ప్రభుత్వం మొన్న ఫిబ్రవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రామ్ లో బహుశా ఇక్కడ చాలా మంది వరకు వచ్చి ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో ఆదాయ వనరులు మొత్తం ఈ అగ్రి అండ్ అలైడ్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆదాయ వనరులు మంది మూడో స్థానంలో ఉంది. 3వ స్థానంలో ఆక్వా ఉంది, అంటే మత్స్య శాఖ ఉంది. ఎక్కువ విదేశీ అంటే అగ్రికల్చర్ లోకలే, విత్ ఇన్ స్టేట్, విత్ ఇన్ ఇండియాలోనే ఆదాయం వస్తుంది. పౌల్ట్రీ, వెటర్నరీ సేమ్, ఇవన్నీ కూడా విత్ ఇన్. ఒక ఆక్వా మాత్రమే ఇతర దేశం నుంచి మనకి విదేశీ సుంకం అనేది వస్తుంది సార్. కాబట్టి మన సోదరులు చెప్పినట్టు ప్రభుత్వం తరఫున ఆక్వాకి ఎప్పుడు లేని విధంగా సపోర్ట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందున్నారు. ఆ రోజు ఆ కాన్క్లేవ్ జరిగినప్పుడు ఆ రోజు అనౌన్స్ చేసేవాళ్ళు దీని మీద. అప్పుడు అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఆయన అడిగారు, మన రైతు సోదరులందరూ అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఎలక్షన్ కోడ్ ఉందండి, నేను ఇప్పుడేం చెప్పలేను, నాకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ యొక్క ఇన్పుట్ కావాలనేది నా దగ్గర ఫీడ్బ్యాక్ ఉంది. సబ్సిడీ ఫస్ట్ కరెంటు సబ్సిడీ అన్నారు. ఇంతకు ముందు ఆక్వా డొనేషన్ అనేది తీసుకొచ్చింది 2014 నుంచి 2019లో ఆక్వా డొనేషన్ తీసుకొచ్చాడు. అదేంటంటే అప్పుడు ప్రతి రైతుకి సబ్సిడీ వర్తించింది. నెక్స్ట్ లాస్ట్ గవర్నమెంట్ ఏం చేశారంటే, ఈ సబ్సిడీ భారాన్ని తగ్గించే దానికోసమని ఆక్వా డొనేషన్, నాన్ ఆక్వా డొనేషన్ అనేది ఒక
తీసుకొని వచ్చి అందులో 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఒక సబ్సిడీ, 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఒక సబ్సిడీ, అది కూడా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ సబ్సిడీ వర్తింపజేయడం జరిగినది. కానీ ఇప్పుడు మాకు చెప్పిన వచ్చినటువంటి నూతనంగా గైడ్ లైన్స్ ఏంటంటే ప్రతి రైతు కూడా అప్షడా యాక్టివిటీ ముందు చేసేయండి. డొనేషన్ అంటే ఆక్వా డొనేషన్ నాన్ డొనేషన్ అనేది లేదు, అదన్నీ తీసేసి మొత్తాన్ని ఇంతకుముందు నాన్ ఆక్వా జోన్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆక్వా డొనేషన్ పరిధిలోకి తీసుకురావాలనేది మాకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి. అవన్నీ కూడా ఈ రోజే ఎవరైతే ఆక్వా డొనేషన్ లో లేని వాళ్ళు రైతులు ఉన్నారో ఈ రోజు మా సచివాలయ స్టాఫ్ అందరూ కూడా, ఫిషరీ స్టాఫ్ అందరూ కూడా ప్రతి గ్రామ పంచాయతీలో ఈ రోజు జనరల్ బాడీ జరుగుతుంది. ప్రతి జనరల్ బాడీ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. ఈ ఆక్వా డొనేషన్ వంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గ్రామ సచివాలయంలో ఉన్న ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక తీర్మానం చేయాలి. వాళ్ళు తీర్మానం చేస్తే అది మొత్తం కూడా ఆక్వా డొనేషన్ కిందకి తీసుకురావడం జరుగుతున్నది. ఇది సెకండ్. మొన్న 17వ తారీఖు యాక్చువల్ గా కోవా చైర్మన్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, స్థానిక ఈ ఆక్వా కల్చర్ ఏరియా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, మంత్రులతోటి, ఎంపీలతోటి ఒక మీటింగ్ పెట్టాలి రేపు 17వ తారీఖు. మాకు డేట్ కన్ఫర్మ్ అయ్యి వచ్చింది. ఈ లోపు ఏం జరిగింది, అక్కడ అమెరికాలో వాడు ఆయన పనిచేసే దాని మీద అందుకని తాత్కాలికంగా అది వాయిదా వేయడం జరిగింది. ఇది మళ్ళా తొందరలోనే మళ్ళీ ఆ డేట్ కూడా మనకి కమ్యూనికేట్ అయ్యి వస్తుంది. అది మంచి మన కలెక్టరేట్ లోనే స్పందన గ్రీవెన్స్ లో ఆ రోజు మేము మాట్లాడాము కలెక్టర్ మేడం తోటి, పెట్టుకోమన్నారు. అక్కడ ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోవా చైర్మన్ గారు వస్తారు, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీలు, మినిస్టర్ గారు అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుందండి. ఇది కూడా మీరు అడిగిన దానికి ఇది కూడా ఒక మంచి పరిణామం. సెకండ్ వన్ ఏంటంటే ఇందాక హరిబాబు గారు FFPO అని అడిగారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని. ఇది కూడా మేము ఈ జిల్లాలో అంటే ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కాకుండా ప్రకాశం జిల్లాలో మేము క్లస్టర్ గా మేమే డివైడ్ చేశాం. ప్రజెంట్ 5 క్లస్టర్ చేశామండి. ఒకటి గోడకమ్మ నుంచి ఇటు ముదుగొండ వాగు దాకా అదో క్లస్టర్. సెకండ్ వన్ వచ్చేసి ముసి అంటే మడనూరు ఈ బయట నుంచి కొత్తపట్నం దాకా ఇదో క్లస్టర్ గా చేశాం. థర్డ్ వన్ వచ్చేసి పాలేరుది ఒక క్లస్టర్ చేశాం. తర్వాత మున్నేరు క్రీక్ వైజ్ గా మేము క్లస్టర్ చేసి ఏర్పాటు చేశాం. ఈ క్లస్టర్ లో మీరు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది మీరు ఒకటి అక్కడ ఉన్న రైతులతో చేస్తే దానికి మేము సొసైటీ రిజిస్ట్రేషన్ చేస్తాం డిపార్ట్మెంట్ తరఫున. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి గవర్నమెంట్ 2.5 లక్షలు ఇస్తారు గ్రాంట్, దానికి తీర్చేది ఉండదు. 2.5 లక్షల రూపాయలు ప్రతి FFPOకి ఇస్తారు. దాంట్లో ఒక ఆఫీస్ బిల్డింగ్ పెట్టుకోవచ్చు, దానికి ఒక మేనేజర్ పోస్ట్ కూడా ఉంది. ఆ మేనేజర్ పోస్ట్ కూడా ఫస్ట్ వాళ్ళకి జీతం కూడా ఇవ్వచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం ఎంతైతే సీడ్ వేసామో అంతకి 50% చేస్తాము అని అన్నట్టు ఏదో వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చారు. అది కాకోకుండా దాని మీద ఈ అప్షడాలో కూడా ఈ లైసెన్స్, ఈ ఇన్సూరెన్స్ ఇది కూడా ఈ అప్షడాలో పొందుపరచడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు కూడా కోవా చైర్మన్ గారి మీటింగ్ రోజు ఆ రోజు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా మన మీటింగ్ కి వస్తారు. వాళ్ళ యొక్క సమస్యలు మీకు తెలియపరుస్తారు. అదే ఆత్మకైతే ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ మాట్లాడుతున్నారండి, అది కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అడిగిన అదే ఆ బయట మీద వస్తుంది. ఇప్పుడు మనం ఏమంటున్నాము, నాకు 2 కోట్లు తెచ్చాను, 2 కోట్లు లాస్ అయ్యాను, 2 కోట్లు ఇస్తారు. ఎంప్లాయీస్ సరిపోతున్నా చెప్పలేండి. మాకైతే ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఓన్లీ ఫిషర్మెన్ అయి ఉండాలి, యాక్టివ్ ఫిషర్మెన్ అయి ఉండాలి. ఆ ఫిషర్మెన్ అనేవాడు వల అంటే చేపలు తీసుకుని వెళ్తా ఉండి యాక్సిడెంట్ అయినా కూడా వాడికి వర్తిస్తుంది. ఇదనేది మీరు గవర్నమెంట్ తోటి ఒకసారి మీ అసోసియేషన్ తరఫున మాట్లాడాలి. అక్కడ పనిచేసే ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇన్సూరెన్స్, ఇది మంచి పాయింట్ ఇది. ఎందుకంటే అక్కడ ఏ సమస్య ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఏ సమస్య అక్కడ ఉన్నటువంటి ఆ
పనిచేసే వాళ్ళకి ఏ సమస్య ఎప్పుడైపోతుంది. ఇప్పుడైతే మాకైతే వ్యాపారం చేసే మత్స్యకారులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉందండి, 10 లక్షలు ఉంది. అదే మీరు అక్షరాల్లో రేపు కోవిడ్ చైర్మన్ గారు వచ్చినప్పుడు దానిలో దీన్ని చేర్చి మీ డిమాండ్ అడగండి. ఇది మంచి క్వశ్చన్, బాగుంది. ఇది కూడా మీరు మీ తరఫున అడగాల్సిన పాయింట్. ఇది ఇప్పుడు వరకైతే మత్స్యశాఖలో ఓన్లీ ఫిషర్మెన్ మాత్రమే ఉంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫిషర్మెన్ మాత్రమే ఉంది. మార్పులు చేర్పినప్పుడు దీన్ని కూడా యాడ్ చేయండి. ఓకే సార్ ఆల్రెడీ మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెరువుల దగ్గర వర్కర్లకు ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పినట్టున్నారు. అది సార్, ఇది ఎన్ఎఫ్డిపి ఈ శ్రమ. ఇది ఏంటంటే ఈ ఎన్ఎఫ్డిపికి ఏంటంటే ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. తర్వాత ఏదన్నా అంగవైకల్యం అయినప్పుడు కూడా ఆ బట్టను తగిన ఇంజురీ గాయాలకు తగ్గట్టు ఇన్సూరెన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. అది అందరికీ చేస్తున్నాం. ప్రతి చెరువు దగ్గర ఉన్నటువంటి మీరు మీ వాళ్ళందరూ మీరే దగ్గర తీసుకెళ్లి మా విఐపీల దగ్గర తీసుకెళ్లి మీరు ఎన్ఎఫ్డిపి నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది అదొకటి. ఈ శ్రమ కూడా మనం ఎన్రోల్ చేస్తున్నాం. ఇది కూడా వాళ్ళకి బెనిఫిట్. 2 లక్షలు, దీనికైతే 2 లక్షలు, దానికైతే 2 లక్షలు. చెప్పండి. నా పేరు బాల్య వెంకటేశ్వరుడు. 97 నుంచి సమస్యలు నేను వచ్చిన రోజు నుంచి పెరుగుతున్నాయి తప్ప ఈ రోజుకి తగ్గిందైతే లేదు. ఒక్క నిమిషం మళ్ళీ ఒక్క నిమిషం మైక్ లో కొంచెం సైలెంట్ కూడా. నా పేరు మాల్య వెంకటేశ్వరుడు.